प्राची संध्या काचिदन्तर्निशायाः प्रज्ञादृष्टेः अंजनश्रीः अपूर्वा वक्त्री वेदान् भातु मे वाजिवक्त्रा वागीशाख्या वासुदेवस्य मूर्तिः। టీవీ20 ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ మాట వినంగానే మొదట అందరికీ కంగారు పుడుతుంది. ఒరే నాయనా, పరాభవంలో ఉన్నాం, ఎన్ని పరాభవాలు వస్తాయో అని. పరాభవము అంటే అవమానము, అంటే అవమానం, పరాభవించాడు వాడు, అవమానించాడు అనేటువంటి భయంతో పరాభవనామ సంవత్సరం పేరే సంవత్సరంలో ఉంది కాబట్టి మనందరికీ ఎన్ని పరాభవాలో అనేటువంటి భావన లేక భయము చాలామంది ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. అలాంటిదేమీ కూడా పొందవలసినటువంటి పని లేదు. ఈ పరాభవనామ సంవత్సరం పేరుకు మాత్రం పరాభవం, కానీ పరాభవాల్ని కలిగించేది ఎంత మాత్రమూ కాదు. ఈ అద్భుతమైనటువంటి పంచాంగ ప్రవచనం నేను చేస్తూ ఉంటే పంచాంగ శ్రవణం చేయటం కోసం మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా లోకంలో పంచాంగ శ్రవణం అంటారు. శ్రవణం అంటే వింటాం. అక్కడ పేరెవరి పేరు రాస్తారు, చెప్పే ఆయన పేరు రాస్తారు. చెప్పే ఆయన వెండగా ఆయన పఠనం చేస్తారు లేదా ప్రవచనం చేస్తాడు. ఆయన చెబుతూ ఉంటే ఎంతోమంది భక్తులు కూర్చుని శ్రవణం చేస్తారు. అందువల్ల పంచాంగ శ్రవణం అంటారు. అంటే పంచాంగం ఎప్పుడు వినాలి, వినే సమయం ఫలానా అని. కానీ చెప్పే ఆయన్ని శ్రవణం అనకూడదు. ఏమనాలి? వారు చెబుతారు, పఠనం అనొచ్చు లేదా ప్రవచనం అనొచ్చు. ఈ పంచాంగం ఎందుకు వినాలి, ఈరోజే ఎందుకు వినాలి అంటే, ఇవాళ సంవత్సరాది చక్కగా అందరూ కూడా తలంట్లు పోసుకొని చక్కగా కొత్త బట్టలు కట్టుకుని ఇంట్లో పూజ చేసుకుని పంచాంగాన్ని పూజించి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఇంట్లో ముఖ్యంగా పెద్దలకు నమస్కారం చేసి తర్వాత యథావకాశం వారి వారి అవకాశాలని బట్టి ఉదయం పూటో సాయంత్రం పూటో పంచాంగాన్ని వినాలి. అయితే ఆ పంచాంగానికి కూడా పూజ చేయాలి. పంచాంగానికి కూడా పూజ చేసి అప్పుడే మనం ఈ పంచాంగంలో ఉన్న విషయాలన్నీ కూడా వినవలెను. ఈ పంచాంగం వింటే కలిగేటువంటి ఫలితం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, వినేటువంటి శ్రోతలకు పంచాంగ శ్రవణం వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి?